సో ఆల్ రైట్ నా తెలుగు ఫ్రెండ్స్, నా తెలుగు బ్రదర్స్, నా తెలుగు ఫ్యామిలీ, మీ అందరికీ నమస్తే. సో నేను వచ్చేసి మీ మహేష్ అన్న గురించి మీకు తెలిసే బాయ్, ఎంత మన టాలీవుడ్లో మచా ఇచ్చిండు. సో అట్లా అని మా డాడీ కొంచెం ఇష్టం మహేష్ బాబు, సో నా పేరు కూడా మహేష్ అనే పెట్టిండు. సో ఆల్ రైట్, సో మనం అయితే ఫస్ట్ వీడియో మనది. సో నేనైతే మీమ్స్ రియాక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో చేద్దాం బాయ్, ఫ్యూచర్లో మంచి మంచి వీడియోలు తెద్దాం, మంచి మంచి స్క్రిప్టులు తెద్దాం. ఒకవేళ మీ సపోర్ట్ లేకపోతే మాత్రం ఏం చేయలేను. సో స్టార్ట్ చేద్దాం బాయ్ వీడియోస్. మంచి మంచి మీమ్స్ తీసుకొచ్చినా మీకోసం. ఆడియో రికార్డింగ్ లీక్స్ మాత్రం అబ్బాబ్బాబ్బా అమ్మని దెంగే లెవెల్ బాయ్. మహాత్మా గాంధీ లాస్ట్ స్పీచ్ నేను చిల్లరగా మస్తు చిల్లర పనులు చేసిన ఒక టైంలో. నా అంత చిల్లర సలాలు ఎవరు లేడు ఆ టైంలో. కానీ నేను మైనస్ చేసిన, ఎవరు అమ్మని దెంగి పైన రాలే. కష్టపడిన ఈ పేరు కోసం, అందుకే గౌరరాజ్ అంటారు ఇలా. నేను ఒకటే చెప్తాను, గర్ల్స్ క్రైంగ్ ఓవర్ డార్క్ సర్కిల్స్, మీన్వైల్ బాయ్స్ విత్ డార్క్ ఫ్యూచర్. నిజంగా బ్రోస్, అసలు బాయ్స్కి ఎందుకు బాయ్ డార్క్ ఫ్యూచర్ ఉంటుంది ఎప్పుడు చూసినా. అని అమ్మ ఎవ్వరిని పట్టుకో, మా వాళ్ళు ఎవ్వరిని చూసినా అందరు డార్క్ ఫ్యూచర్. కొంతమంది బాగుపడ్డారు కానీ ఇక నేనే వడ్డవడిచిపోయినా అటు తిరిగి. అరే ఆ బిల్డింగ్ లో ఒక అమ్మాయి ఉండిద్దిరా, రోజు పబ్కి వెళ్తుంటదిరా. రే తాగేసి ఎవరో ఒకటి తన ఇంటికి వస్తుంటారా. చిచ్చి అర్థమైందిలే. అరే ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా చూస్తాకి? నువ్వు యాక్ట్ చేస్తావా? అరే అమ్మాయి చాలా బాగుంటదిరా, కొంచెం లావు ఉంటది, ఏరి కలర్ వేసుకొని ఉంటదిరా. అరే సరేరా, నాకు వేరే పని ఉంది, వెళ్తాను రా, బాయ్రా. ఆ సరే మామ, బాయ్ మామ. చెప్పు బేబీ. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. సరే ఏం లేదులే, ఉంటాను. ఓకే బేబీ. ఓ నాకు అర్థం కాలేదు సార్. మనోడు పిల్లనా? సిద్ధు ఒక్క నిమిషం. అరే తప్పైపోయింది రా, క్షమించరా ప్లీజ్ రా. సారీ చెప్తే సరిపెద్దా. నాకేం చేశారు ఇక్కడ? ఏంటది? నేలబయ. నేను షాపింగ్ వల్ల బై వన్ గెట్ ఆఫరా, వేరే లవ్ చేస్తామని చెప్పొచ్చు కావే. నేను మధ్యలో వచ్చేవన్నా కాదే, నన్ను ఎందుకే ఎదవని చేయడం. సరదా బాయ్ మీనింగ్ అయితే ఉంది కానీ కొంచెం క్రింజ్ అయిపోయింది బాగా. నా లెఫ్ట్ ఒట్టకాయ అనేది కొంచెం కిందకి ఉంటుంది, అది టచ్ అయింది, ఇట్లా టచ్ అయింది, ఇట్లా మీదికి ఇట్లా. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. నాకే పని లేదు బ్రో. నీ అమ్మ అసలు ఏం చేస్తున్నా, ఈ రీల్స్ అంతా మొడ్డ ఊడిపేసింది, నన్ను మైండ్ అంతా దెంగేసింది. వన్ డే బిఫోర్ సెమ్ ఎగ్జామ్ ఓపెన్ చేయైతే బాయ్. నిజంగా బ్రో అసలు 5 యూనిట్స్ ఉంటాయి బాయ్ ఇంజనీరింగ్లో. నేను ఇంజనీరింగ్ చేసిన కాబట్టి 5 యూనిట్స్ ఉంటాయి. ఆ 5 యూనిట్స్లో 5th యూనిట్ ఏం చేస్తా తెలియదు, కానీ ఫస్ట్ 4 యూనిట్స్ మాత్రం పక్కా చదువుకొని పోతాం, ఎందుకో ఏమో. కానీ ఆ 5th యూనిట్లో జస్ట్ షార్ట్ ఆన్సర్స్ అవి ఉంటాయి కదా, జస్ట్ 2 మార్క్స్ అంటే లైక్ నార్మల్గా 4 మార్క్స్ 2 మార్క్స్కి ఉంటాయి. సో ఓన్లీ అవే చూసుకుని పోతుండే, లైక్ జస్ట్ ఓన్లీ లైక్ ప్రీవియస్ ఇయర్స్ రిపీట్ అయినవి ఓన్లీ అవే చూస్తుండే. ఎందుకో ఎప్పుడు దాకా నేను చదవలేదు. 5th యూనిట్ మాత్రం ఎప్పుడు టచ్ చేయలే. పాపం ఆ 5th యూనిట్ ఎంత బాధపడ్డాడు, నీ అమ్మ నా టచ్ చేయలే ఎప్పుడు అని చెప్పి. షార్ట్ పుట్. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. అమ్మా అరే దెబ్బ కూర్చోబడ్డదిగా బాయ్. అరే నిజంగా అట్లా వేసింది బాయ్. ఇట్లా వేస్తున్నప్పుడు ఇట్లా వేస్తావు నువ్వు, ఇట్లా వేసినప్పుడు అటు ఎందుకు పోయింది అది? కుంకుమ ఇక్కడ పెట్టుకుంటే ఇష్టమా లేదంటే పైన పెట్టుకుంటే ఇష్టమా? మనం పెళ్ళైతే పెంచుకుందామా, రోజు రోజుకుందామా? ఇద్దరికి జాబ్ వచ్చేస్తుంది, నీకో లక్ష నాకో లక్ష. నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? అలా హార్ట్ మీద టాటూ చేయించుకోకూడదు తెలుసా నీకు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వే చెప్పు. వేసుకోగల టాబ్లెట్? సరే ఊరేసుకుంటాను. టాబ్లెట్ వేసుకుంటావా నన్ను ఊరేసుకోమంటావా? నీతో మాట్లాడు పాపం రా, ఇట్లనే మాట్లాడుతూ ఉండిపోవాలనిపిస్తుంది.
అందుకే ఒక ఇయర్లీ ప్యాక్ వేయించే బ్యాలెన్స్ చెప్పే నేను బ్లాక్ వేసుకు రావద్దు అని చెప్పిన బ్లాక్ వేసుకుని వచ్చి పై బట్టలు తీసినా నువ్వు ఎందుకు హెల్త్ అంటే పట్టించుకోవట్లేదు నువ్వు రేపు పొద్దున్న పెళ్ళయి చెప్పు ఏంట్రా 5 minutes లేట్ గా రిప్లై ఇచ్చిన చేయి కోసేసుకుంటున్నావా నువ్వు అట్లా ఇట్లా మీ ఫ్రెండ్స్ తో కూడా తిరగకబ్బా పెద్దగా అంటే చిల్లరగాళ్ళు నాతోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు బేబీ? ఇంట్లో వాళ్ళనే ఎదురిస్తా నీ గురించి. నాకు ఎవరు ఇంపార్టెంట్ కాదు నీకన్నా, అర్థమవుతుందా? ఒక నిమిషం తల్లి బావని చూడడానికి అమెరికా నుంచి వచ్చాడు, నీతో మాట్లాడాలంట. కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలరా, నేను ఉన్నా లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండరా ప్లీజ్. అమ్మ ఇంకా అయిపోలేదు రీల్ దింగే. సరే కొంచెం శార్కజంగానే వేసింది కానీ అవుతుందా బ్రో అట్లా? నిజంగా నాకు అంత ఐడియా లేదే, నిజంగా అవుతుందా అట్లా? హలో సార్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. నా పేరు హరీష్. ఏ ఊరండి? హైదరాబాద్ సార్. చెప్పండి చెప్పండి. 2 minutes టైం ఇస్తారా సార్? ఎక్స్ప్లెయిన్ చెప్పండి సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఇదేనండి పేకట ఆడతానండి. పేకాట? అవునండి. ఓకే సార్. మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది సార్? మా నాన్నగారు ఇస్తారండి ఎంతకాలంతా. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు కూడా పేకట ఆడతారండి. అంటే మా తాతయ్య గారు ఉందండి, సంవత్సరం వచ్చి ఒక ఎకరం మెత్తుంటాం. ఇన్కమ్ ఎంత వస్తుంది సార్ నెలకి? వస్తుందండి, ఎకరం మెత్తి సంవత్సరం బతికేస్తాం. కొట్టామనుకోండి 2-3 లక్షలు కొడతాం, పోయిందనుకోండి 10 లక్షలు పోతుంది. ఓకే సార్. మీకు సంవత్సరానికి వచ్చి 15,287 రూపాయలు ప్రీమియం ఉంటుంది సార్ సంవత్సరానికి. పాలసీ 5 లక్షల వరకు పాలసీ చేసుకోవచ్చు. సంవత్సరం ఒకసారి కడితే 5 లక్షలు ఇస్తారండి. 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది సార్. హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్సా? ఎందుకండి బాబు అని బొక్క అలంటారు సత్తం మన గురించి ఎందుకండి? నేనే బొక్క పోతే పోతాం, సత్తం అని చెప్పి భయపడి డబ్బులు బొక్క ఇంకొక ఎకరం అమ్మేస్తాం. ఇది ఇన్సూరెన్స్ బొక్క మేము పెంచడం తప్ప. ఓకే సార్. మా తాతగారు ఇచ్చింది ఇంకొక ఎకరం అమ్మేస్తాం. ఏముంటది బొక్క? ఇంకో 29 ఉంటుంది అప్పుడు ఎకరం సరిపోతే. అంటే పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకంటే బొక్క తప్ప. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు 15,000 తీసేసుకుంటాం. ఈ సంవత్సరం ఏమి రాకపోతే మాకు బొక్కే కదా 15,000. అదే 15,000 ఉందనుకో, కోతడికి వెళ్ళి లక్ష కొట్టుకొస్తాను. ఓకే ఓకే. నిజంగా బాయ్ నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకో పెద్ద స్కామ్ అనిపిస్తాయి ఇన్సూరెన్స్ అన్నీ. ఎందుకంటే సరే కార్లకి ఎప్పుడు డ్యామేజ్ కాదు, మీరు ఎప్పుడైనా చూసిర్రా 1 year ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కొన్ని బైక్స్కి మాత్రం 5 years ఇన్సూరెన్స్ ఉంటాయి. ఎందుకు అసలు ఎందుకు తీసుకుంటున్నాం మనం ఇన్సూరెన్స్ అంటే? థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంట. దీనమ్మా ఎందుకురా? హెల్త్ ఇన్సూరెన్స్ పెద్ద స్కామ్ బాయ్. నాకైతే అది నచ్చదు, ఎందుకు ఎప్పుడు నచ్చదు నాకు హెల్త్ ఇన్సూరెన్స్. ఎవరు? అజయ్. అజయ్ మాట్లాడుతా. నేను మౌనిక, హైదరాబాద్ పోరి. హా. ఓ మై చేసుడు. ఇది ఎవరి నెంబర్? నాదే నెంబర్ చేంజ్ చేసా. ఏం చేసావా? ఆహా, నాకు షాక్ లో ఉన్నా ఇప్పుడు. నేను అర్థమైతే కాల్ నువ్వు చేసుడు. సర్లేగా నేడును బిజీగా ఉన్నావా? బిజీ నీకోసం ఫ్రీ చేసుకుంటా. ఓ అరే నువ్వు ఏంటి? నువ్వు మౌనిక? నా మౌనికవి. సర్లే ఏం లేదు, నాకెందుకో నేను మిస్ అవుతున్న ఫీలింగ్. ఇన్ని రోజులు రాని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వస్తుంది మిస్ అయినట్టు? ఏమో, నాకు ఇన్ని రోజులు నాకు నువ్వు 10 రోజుల నుంచి కనిపించట్లే కదా, నీకోసం నేను గల్లీలు ఎత్తుక్కుంటున్నా. నాకు నిజంగా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. నాకేదో గజిబిజిగా ఉంది. ఒకప్పుడు నీకోసం నేను గల్లీ చూస్తుండే, ఏ గల్లీలో పోయింది ఏ గల్లీలో పోయినా అని. నువ్వు నా కోసం ఎత్తుకుతున్నావు ఇప్పుడు గల్లీలలో. ఇప్పుడు దూరం వెళ్ళావు కదా, అందుకే గుర్తొస్తున్నావు. అమ్మ బాబోయ్, నాకు ఈరోజు నిద్ర పడతావో లేదో తెలియదు కానీ నీకు నిద్ర పట్టాలా? నిద్ర పట్టాలంటే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నాకు నిద్ర పట్టది కాదు కదా, మొత్తం నీ గురించి ఆలోచనలు ఉంటాయి. సరే ఇద్దరం కలిసి రూమ్ కు పోదాము, వాటేసుకొని పడుకుందాం, మంచిగా నిద్ర. ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? ఎవరు? అజయ్. ఈ ఆడియో లీక్స్ ఏందో కానీ అమ్మ నాకు మైండ్ తెంగేస్తుంది. కొంచెం ఒక రీల్ 2 రీల్ చూసినాం అనుకో ఆడియో లీక్స్ ఇట్లా, అది ఏమైతే అంటే నా ప్రతి 3వ రీల్ 4వ రీల్ మొడ్డ అవే ఆడియో లీక్స్. ఎవడో వేసుకుంటాడు అంటాడు, సీను అంటాడు. అరే అసలు ఎందుకు బ్రో? నాకు నీ అమ్మ పొరపాట్లు ఒక వీడియో చూసినా అంతే. ఇంట్లో. ఏ ఇంట్లో? మా నాయనమ్మ ఇంటికాడ. ఏం చేస్తున్నావు? ఇప్పుడే మా నాయనమ్మ దండం పెట్టుకొని అన్నం తింటున్నాం. మీ నాయనమ్మకి అన్నం పెట్టారా? దండం పెట్టుకున్నా. అన్నం పెట్ట తినిందావా? దండం పెట్టానన్నా. అన్నం పెట్టావు, ఎత్త తినిద్ది అన్నం? మామూలు ఫోటో కన్నా. ఫోటోకి అన్నం పెట్టావా? ఆడ పెట్టాం. ఆడ పెడితే ఆమె తినిందా వచ్చి? పెట్టొచ్చిద్దిరా, చచ్చిపోయినావా? నువ్వు మైండ్ పోయిందేంది నీకు? ఈ పండగకి వచ్చిద్దిలే అన్న, తలుపులే. ఈ పండగకి వచ్చిద్ది. వచ్చిద్దా? తలుపులు వేసి తలుపులు వేస్తే
ఒక అరగంట దాకా టీ కొడతాం. వచ్చి తినేలిద్దా? ఆ, కెమెరా పెడితే కనపడిద్దా మనకి? ఏమో ఆ? ఏమో ఇవి పెడితే ఆమె చూసిద్దిగా. రాదు అప్పుడు. ఏమైంది నింది? ఏమేమి తిందా మనకి కనపడిద్ది, అన్ని కొంచెం కొంచెం తిని వెళ్ళిపోయింది. తెలియదు మనకి తిందా లేదో కూడా. అదేందిరా ఇప్పుడు అన్ని పెడతాంగా, కొద్దిగా తగ్గుతాయి కదా దాంతో. ఏమో నాకేమనిపించలే మరి. తినలేదేమో, రాలేదేమో ఈ సంవత్సరం. తిందలేక నేను మనం పెట్టింది. ఆ, ఇప్పటికే మీ ఇస్తా 1000 రూపాయలు పోగొట్టింది, ఇంకో 1000 రూపాయలు. యాడా? నీ అమ్మ అంత సీరియస్గా అయినా కదా బ్రో, నీ అమ్మ. కానీ నిజంగా వచ్చేవాటే తెలుసా నాకు, నిజంగా ఇట్లా వచ్చి ఆంటీ ఎవరైనా తిండిపోతారు అట్లా. బాయ్ నాకు నిద్ర వస్తుందా ఈరోజు? నీ అమ్మ ఈ పండగ వచ్చి తినిపోతుందంట. అరే ఏం పండగ బ్రో? ఐపీఎల్ ఫెస్టివల్. సో ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కొంచెం అన్న అని కొంచెం నచ్చితే మీకు ఏం తెలుసు బాయ్, ఇంతే ఉంటుంది బాయ్. మీకు తెలిసినంత వరకు అయితే హార్ట్ ఉంటుందా, హార్ట్ ఇంతే ఉంటుంది. ఈ హార్ట్ని ఇక్కడ పెట్టుకొని చూసుకున్నారు అనుకో మీరు, అని అమ్మ కనిపిస్తలేదు అనుకుంటా, ఇక్కడ పెట్టుకురు అనుకో, ఇక్కడ పెట్టుకుంటే గింతే ఉంటుంది. ఆ హార్ట్ని ఎందుకు బ్రో బ్రేక్ చేయడం? నాది గింతే హార్ట్, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఏముంటుందో తెలియదు. పాపం ఏదో ఒక వీడియో ఛానల్ స్టార్ట్ చేసిన మీకోసం, ఏదో ఎంటర్టైన్మెంట్. సో మీకు తెలుసు 3 థింగ్స్ ఫ్రీ వస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో. ఒకటైతే 4 వస్తాయి అనుకుంటా. 4 థింగ్స్. ఒకటైతే ఎంటర్టైన్మెంట్. మీ అసలు ఇవ్వడానికి చూడు, ఒక 5 yearsలో మన ఛానల్ అయితే మంచిగా గ్రో అయింది అనుకోండి మీ సపోర్ట్ వల్ల. అసలు అయితే లైక్, ఇంకోటి సబ్స్క్రైబ్, ఇంకోటి కామెంట్. మీకు తెలుసు ఈ 4 థింగ్స్ మీకైతే ఫ్రీగా దొరికేస్తాయి ఏ యూట్యూబ్ ఛానల్ పోయినా. సో 5 yearsలో మన యూట్యూబ్ ఛానల్ మాత్రం ఒక మంచిగా రెస్పాన్స్గానే వచ్చింది అనుకోండి. హాహాహా, మీకు అసలు వచ్చే ఎంటర్టైన్మెంట్ అయితే ఈ అర్షసాయి పనికిరాడు, ఈ ప్రపంచ యాత్ర కూడా పనికిరాడు. నా ముందల ఎవరు పనికిరాడు పాత్రం పక్క నేను చెప్తున్నా మనకి. ఎందుకంటే మనకు ఆ సత్తా ఉంది. 5 yearsలో మనం ఏం చేయగలుగుతామో మనకు తెలుసు. సో ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తేనే అంత అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే తెలుసు 4 థింగ్స్లో 3 ఒక థింగ్ అని ఇచ్చేసిన, ఇంకో 3 థింగ్స్ మీకు తెలిసి ఏం చేయాలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.